హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ అన్న మాటలు, శరచంద్ర అన్న మాటలు రేపటి రోజున వచ్చే ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలా అని టెన్షన్ పడుతుండగా అప్పుడే అక్కడికి నక్షత్ర గెంతులేసుకుంటూ వచ్చి టెన్షన్లో ఉన్న భూమిని చూసి ఎందుకు టెన్షన్లో ఉన్నావు అని అడిగేస్తుంది. ఇక దాంతో నా టెన్షన్ గురించి నీకెందుకు అని అడుగుతుండగా ఎవరైనా టెన్షన్లో ఉంటే ఎందుకు టెన్షన్లో ఉన్నారో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్కి కారణం ఏంటో అడుగు, నీ టెన్షన్ ఏంటో చెప్పు, వింటా అని నక్షత్ర గలగల మాట్లాడుతూ ఉండగా భూమి విచిత్రంగా గగన్ గారు రేపు ఇంటికి వస్తున్నారు అని కోపంగా చెప్పేస్తుంది. అప్పుడు నక్షత్ర అవును, మా బావ నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని హ్యాపీగా గెంతులేసి చెప్తున్న నక్షత్రాన్ని చూసి షాక్ అవ్వడం భూమి వంతవుతుంది. ఏంటి, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది. అవును, మా బావ నన్ను తీసుకెళ్ళడానికి కాకపోతే ఎందుకు వస్తాడు? అయినా మా రెండు కుటుంబాలు కొట్టుకొని చస్తున్నాయి కదా, అటువంటప్పుడే మేమిద్దరం ప్రేమించుకుంటేనే కదా థ్రిల్గా ఉంటుంది. అయినా సినిమాల్లో చూడట్లేదా నువ్వు? ఇటువంటి లవ్ స్టోరీసే సూపర్ హిట్ అవుతాయి. రేపు మా పేరు కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంటూ, అవును మా బావ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే నీకెందుకు టెన్షన్ అని అడుగుతూ భూమి వైపు చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర. ఇక భూమి సైలెంట్గా ఉండడంతో కొంపతీసి మా గగన్ బావ పైన నీకేమైనా క్రష్ ఉందా? అటువంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే ఈ రోజుతో చంపేసుకో, లేదంటే రేపు డిసప్పాయింట్ అవుతావు అని అంటూ, అయినా నేను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వస్తే నీ డల్ ఫేస్ పెట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళు అని నక్షత్ర కసరగానే, నీతో మాట్లాడడం కన్నా వెళ్ళడమే మేలు అని అంటూ అక్కడి నుండి భూమి వెళ్తుంది. మరోవైపు వెంకటేష్, సౌందర్య ఇద్దరు వంశీ ఇందుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సినిమా చూసి ఆ కొత్త జంట ఇంటికి రాగా ఇలా అంటుంటాడు వెంకటేష్ వంశీ ఇందులని చూసి, దేవునిలాగా వచ్చారా మీరు, నాకు భోజనం పెట్టండిరా అని అనగానే, మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కదా అని అనేస్తాడు వంశీ. అవునా అని అంటూ భార్య వైపు కోపంగా చూస్తాడు వెంకటేష్. అయ్యో, మనందరం కలిసి తిందామని నేను వెయిట్ చేస్తున్నా అని అంటూనే, అమ్మ ఇందు మీ అత్తయ్య గారికి కాల్ చేసి మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నామని, మీ ఆయన నిన్ను సినిమాకి కూడా తీసుకెళ్లాడని ఫోన్ చేసి చెప్పు అనగానే కంగారు పడుతూ వంశీ వైపు చూస్తుంది ఇందు. ఇక ఫోన్ చేయమన్నట్టు ఆయన కూడా సైగ చేయడంతో ఇక చేసేది లేక ఒకసారి కాల్ చేస్తే కట్ చేస్తుంది అపూర్వ. మళ్ళీ చెయ్యమ్మా అని సౌందర్య అంటూ ఉండగా మళ్ళీ కాల్ చేస్తుంది. ఇక ఏంటి అని విసుగ్గా అడుగుతుండగా, మా అత్తయ్య మామయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య అని అనగానే, అయితే అని అంటుంది అపూర్వ విసుగ్గా. మా ఆయన నన్ను సినిమాకి కూడా తీసుకెళ్లారత్తయ్య అని అంటూ, ఇవన్నీ మా అత్తయ్య మీకు చెప్పమన్నారు అని అంటూ ఉండగా ఒకసారి ఆ సౌందర్యకి ఫోన్ అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక సౌందర్య ఏదో మాట్లాడే లోపే, ఏంటి ఈ టైంలో ఫోన్ ఏంటి, నీ కొడుకు నీ కోడల్ని సినిమాకి తీసుకెళ్తే ఈ అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి చెప్తావా? నీకు అసలు మైండ్ ఉందా? అది వేరే వానితో సినిమాకి వెళ్ళినట్టు ఈ చెప్పడాలేంటి, ఈ రాత్రి పూట ఈ ఫోన్లేంటి, అసలు మీకు మైండ్ పనిచేస్తుందా అని తిట్ల భారతం స్టార్ట్ చేస్తుంది అపూర్వ సౌందర్య పైన. అది కాదు అని ఏదో కట్నం గురించి మాట్లాడపోతూ ఉండగా, ఇప్పుడు కాదు ఇంకొకసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తే నీ పీక పిసుకుతా అని అంటూ కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఏమన్నారు అని వెంకటేష్ అడుగుతూ ఉండగా, ఈ అర్ధరాత్రి ఫోన్ చేసినందుకు తిట్టారు అని అంటూ వాళ్ళని లోపలికి వెళ్ళమని వీళ్ళు భోజనం చేయడానికి వెళ్ళిపోతారు సౌందర్య, వెంకటేష్. ఇక తెల్లవారగానే శారద అమ్మవారికి పూజ చేసి, నా కోడలు భూమిని ఈ ఊర్లోకి వచ్చినప్పుడే మా ఇంట్లోకి చేర్చావు, తను మా మనిషి అని తెలపడానికి, ఇప్పుడు శాశ్వతంగా నా కొడుకుకి భార్యగా తీసుకురావడానికి నేను ఈరోజు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నాను, ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి అని వేడుకుంటూ పూజ చేసి హారతిచ్చి అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ పూర్ణిలకి హారతిచ్చి బొట్టు పెడుతుంది శారద. ఇక ఏం ఆలోచించావురా అని అడుగుతూ ఉంటుంది శారద. ఏం ఆలోచించడం ఏముంది,
ఖచ్చితంగా 10 కల్లా తీసుకొచ్చేద్దామమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక సరే అని అంటూ అక్కడే ఉన్న తన కోడలి కోసం కొన్న ఫస్ట్ నగని గగన్కి ఇస్తూ, ఇది నువ్వు భూమి మెడలో వేస్తే తనకి 3 ముళ్ళతో సమానం రా అని అంటూ హ్యాపీగా ఇస్తుంది శారద. అయ్యో భలే ఉంది, ఇప్పుడే పెళ్లి చేసినట్టు భూమి మెడలో నగ వేయమంటున్నావు కదా, అక్కడ ఏం గొడవలు జరుగుతాయో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అని పూర్ణి అడుగుతుండగా ఆ శరత్చంద్ర కన్న కూతురాయమైన భూమి మనకు ఆ భూమిని ఇవ్వను అని అతను అనడానికి ఏం పర్లేదు అని అంటుంటుంది శారద. నీ కాన్ఫిడెన్స్కి జోహారమ్మా అని అంటుంటుంది పూర్ణి. ఇక వాళ్ళు 10 కల్లా భూమి వాళ్ళ ఇంటికి రావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పదండమ్మా అని అంటూ గగన్ ముందుకి కదులుతాడు. మరోవైపు భూమి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అనగానే భూమి బాధగా, ఇంకేం ఆలోచిస్తున్నాను మామయ్య, ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తే జరిగే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇక ఏం నిర్ణయించుకున్నావు అని అనగానే, ఏం మామయ్య, ఒకరు రక్తం పంచినవారు, మరొకరు జీవితాంతం చూసుకోబోయేవారు, 2 కళ్ళ లాంటి వారు. ఏ కన్ను కావాలి అనిగితే ఎలా మామయ్య, ఇద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళు నన్ను ఏది డిసైడ్ చేసుకోమని ఎలా చెప్తారు మామయ్య అని భూమి బాధగా అడుగుతుండగా, నేను ఒకటి చెప్తాను వింటావా, నేను చెప్పింది చెయ్యి అని అంటుంటాడు కృష్ణప్రసాద్. ఏంటి మామయ్య అని అనగానే, నువ్వు గగన్తో వెళ్ళిపో అమ్మా అని అనేస్తాడు కృష్ణప్రసాద్. అంటే నాన్నని వదులుకోమ్మంటారా, ఇన్నాళ్ళు నాన్న కోసమే కదా నేను ఎదురు చూస్తున్నది అని అంటుంటుంది భూమి. నేను వదులుకోమ్మని చెప్పట్లేదమ్మా, ఎప్పటికైనా నువ్వు తన కన్న కూతురివని తెలిస్తే ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు నిన్ను ప్రేమగా చూస్తారే తప్ప గగన్ని వదిలిపెట్టమని అనరు, అందుకే అంటున్నాను అని కృష్ణప్రసాద్ అనగానే, నిజంగా అలా వస్తారా అని భూమి ఆశగా అడుగుతూ ఉంటుంది. కన్న బంధం ఎన్నటికీ దూరం అవదమ్మా, ఎన్నటికైనా కన్న కూతుర్ని కన్న తండ్రి చేరుకొని తీరతాడు, వచ్చి తీరతాడు, నువ్వు వెళ్ళమ్మా గగన్తో అని కృష్ణప్రసాద్ అనగానే, అలాగే మామయ్య వెళ్తాను అని భూమి అనేస్తుంది. సరే అమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. మరోవైపు గగన్ తన కోసమే వస్తాడని, తీసుకెళ్తాడని ఆనందపడుతూ తన బట్టలని నగలని సర్దుకుంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే గోరెంటాకు పిన్ని వచ్చి, ఎటైనా ఊరికి వెళ్తున్నావా అని అడగ్గా, లేదు అత్తారింటికి వెళ్తున్నా, మా బావ వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు, అయినా పెళ్లి పెటాకులు లేని నీకు భర్త వాల్యూ ఏం తెలుసు, భర్త దగ్గరే భార్య ఉండాలి, నేనందుకే మా బావతో వెళ్తున్నా అని అంటూ బ్యాగ్ సర్దుతూ అక్కడ పెట్టేస్తుంది నక్షత్ర. అంటే నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావు కదా, ఇప్పుడు ఆ గగన్తో వెళ్తావు కదా అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు. అవును, మా బావతో నేను వెళ్ళిపోతా అని నక్షత్ర అంటూ డోర్ ఓపెన్ చేయగానే ఉగ్ర రూపంతో తననే కాల్ చేసేలా చూస్తున్న అపూర్వ కనపడి భయంతో వణుకుతూ వెనక్కి అడుగులు వేస్తుంది నక్షత్ర. అలా వెనక్కి అడుగులు వేస్తూ గోరెంటాకు పిన్నిని గుద్దేస్తుంది. ఇక అపూర్వ నక్షత్రాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం తెలుసుకున్న అపూర్వ నక్షత్రాన్ని ఏం చేయనుంది? భూమి గగన్తో వెళ్ళిపోతుందా? శరత్చంద్ర ఏదైనా గొడవ చేస్తాడా? ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.